హలో అండి. అందరెలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ముందుగా అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు. మనకి ఇండియాలో రక్షాబంధన్‌కి హాలిడే ఉంటుంది. బట్ ఇక్కడ హాలిడే లేదు గాబట్టి పొద్దున్నే లేచి సాన్విని స్కూల్‌లో దింపేసి ఇంటికొచ్చి మా అమ్మాయికి ఇవ్వాల్సిన గిఫ్ట్‌లన్నీ ప్యాక్ చేయడం స్టార్ట్ చేశాను. సాన్వి అయితే ఫుల్ హ్యాపీగా ఎళ్ళింది స్కూల్‌కి. ఈసారి రాఖీ గిఫ్ట్ ఏమొస్తుందా అని ఫుల్ ఎక్సైటెడ్‌గా ఉంది. ఈ గిఫ్ట్ ప్యాకింగ్‌లో మనకు పెద్ద ఎక్స్‌పీరియన్స్ లేకపోయినా ఉన్న 3 గిఫ్ట్‌లని నీట్‌గా ప్యాక్ చేసేసాను. గిఫ్ట్ ప్యాకింగ్ అయిన తర్వాత స్వీట్ ప్రిపేర్ చేద్దామని కిచెన్‌కొచ్చాను. లక్కీగా ఏంటంటే లాస్ట్ టైమ్ మా చెల్లి వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు అక్కడ ఇండియన్ స్టోర్‌లో గులాబ్ జామున్ ప్యాకెట్స్ దొరికాయన్నమాట. మా ఇండియన్ స్టోర్‌లో దొరకదు. సో, అందుకే నేను ఒక 3 ప్యాకెట్స్ తీసుకున్నాను. పండగలొస్తున్నాయి గదా! సో, యూజ్ అవుతుందని చెప్పేసేసి. ఈ గులాబ్ జామున్ పిండిని పాలతో మిక్స్ చేసుకుంటే చాలా సాఫ్ట్‌గా వస్తాయట. బట్ నేను వాటర్‌తోనే మిక్స్ చేశాను. ఇలా కలుపుకున్న పిండిని ఒక 20 మినిట్స్ సైడ్‌లో పెట్టేసి షుగర్ సిరప్ రెడీ చేస్తున్నాను. నేనైతే ఒక కప్పు పిండికి ఒక కప్పు షుగర్ తీసుకున్నాను. ఏ కప్పుతో షుగర్ తీసుకున్నానో అదే కప్పుతో వాటర్ పోసి షుగర్ అంతా కరిగిపోయేంత వరకు కలిపి జస్ట్ ఒక 1, 2 పొంగులు రాంగానే కట్టేశాను. ఈలోపు ఇలా ఉండలు కూడా తయారు చేసేసుకున్నాను. పొద్దున్నే లేచి అన్ని పనులు చేసుకున్నా గానీ అస్సలు టైం సరిపోవట్లేదు ఎక్స్‌ట్రా పనులు చేద్దామంటే. నూనె బాగా వేగిన తర్వాత ఈ గులాబ్ జామున్ ఉండల్ని వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాను. ఇలా తరచూ కలుపుతూ ఉంటే లోపల పచ్చిదనం లేకుండా చక్కగా వేగుతాయి. ఇలా వేయించిన తర్వాత షుగర్ సిరప్‌లో వేసి ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు నానాయంటే చాలా సాఫ్ట్‌గా ఉంటాయి గులాబ్ జామును. లాస్ట్ ఇయర్ రాఖీ కట్టించుకునే టైంలో మా వాడు చాలా బుద్ధిగా కూర్చున్నాడు. ఈ ఇయర్ చాలా నాటీ ఉన్నాడు వీడు. చూడండి అసలు ఆగట్లేదు ఒక చోట. హారతి ఇస్తాను కానీ స్వీట్ మట్టు పెట్టట్లేదు. అక్క తొందరగా స్వీట్ ఇవ్వక్క. ఏంటో ఇది ఇచ్చేలా లేదు, లాక్కోవాలనుకుంటా నేను. మా అక్క నాకు బొట్టు ఎక్కడ పెడుతుందో కూడా తెలియట్లేదు. ఏంటో నాకు చిన్న ముక్క పెడుతుందంట. గులాబ్ జామున్ మొత్తం ఇవ్వమంటే ఇవ్వట్లేదు. మొత్తానికి గులాబ్ జామున్ ఇచ్చింది. నా సంతోషానికి అంతలేదు. మా అక్క నాకు ఎంతో ప్రేమగా తినిపిస్తుంది. ఒక గులాబ్ జామున్ చేతిలో పెట్టి నన్ను తినివ్వకుండా చేతికి రాఖీ కట్టేస్తుంది. రాఖీ కడుతుందా? ప్రశాంతంగా గులాబ్ జామున్ కూడా తినివ్వట్లేదు నన్ను. జ్యూస్ కారిపోతుంది బాబు, త్వరగా కానివ్వు. దీనికేమో సరిగా కట్టడం రాదు, నాకేమో సరిగ్గా తినడం రాదు. ఒక్క గులాబ్ జామున్ తినడానికి ఇంత కష్టపడాలని నాకు ఇప్పుడే తెలిసింది. మీకు కూడా గులాబ్ జామున్ స్టోరీస్ అంటే కమెంట్ చేయండి. ఇప్పుడు మా అక్క నాది అయిపోయింది కదా, మా తమ్ముడికి కడుతుంది. వీడేంట్రా బాబు ఇంత బుద్ధిగా కట్టించుకుంటున్నాడు. నన్ను చూసి అందుకే బుద్ధి తెచ్చుకో. బుద్ధిమంతుడు మారు పేరులో ఉన్నాడు వీడు. రాఖీ కట్టు గిఫ్ట్ పట్టు అన్నట్టుగా దీని పని బాగుంది. బోలెడని గిఫ్ట్లు వచ్చాయి. సో ఇది అక్కకి వాళ్ళ తినేది అనుకున్నాను. అక్కకి ఒక్క గులాబ్ జామున్ నోట్లో పెట్టి గిఫ్ట్లు పట్టేసింది. మేము గుజరాత్‌లో ఒక 2.5 ఇయర్స్ ఉన్నాము. కచ్ ఏరియాలో. మేముండే కాలనీ దగ్గర నుంచి ఒక 26 కిలోమీటర్స్ ఎళ్తే అది బార్డర్ ఏరియా. నేను గూడా అక్కడ బార్డర్ ఏరియా దగ్గర ఒకసారి వెళ్ళాను. అసలు నథింగ్ ఏమీ ఉండదు. మొత్తం ఎడారిలా ఉంటుంది. ఒక్క మనిషి గూడా కనిపించరా అక్కడ ఆ ఏరియాలో. అలాంటి ఏరియాస్‌లో జవాన్స్ మన దేశాన్ని కాపాడుతున్నారు. నిజమైన రక్ష మన జవాన్లకు ఉండాలని చెప్పి మా ఫ్రెండ్స్ అందరూ బార్డర్స్ దగ్గర వెళ్ళి రక్షాబంధన్ అప్పుడు అక్కడున్న వాళ్ళకి రాఖీ కట్టేవారు. నేనున్నప్పుడు నాకు అలాంటి అదృష్టం దొరకలేదు. ఈరోజు కొంతమంది మా ఫ్రెండ్స్ అలానే వెళ్ళి రాఖీ పండుగని బీఎస్ఎఫ్ వాళ్ళతో సెలబ్రేట్ చేసుకున్నారు. మన వాళ్ళ మొహాల్లో చిరునవ్వు చూసేసరికి చాలా హ్యాపీగా అనిపించింది. కొంతమంది అయితే చాలా ఎమోషనల్ అయిపోయారు. వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీని చాలా మిస్ అవుతుంటారు కదా. ఇవన్నీ చిన్న హ్యాపీనెస్ బట్ లైఫ్‌లో చాలా గుర్తుండిపోతాయి. రక్షాబంధన్ అని అందరూ అటు ఇటు ఊర్లు వెళ్తూ ఉంటారు. అసలు నిజం చెప్పాలంటే ఈ పబ్లిక్ హాలిడేస్‌లోనే బయటికి వెళ్ళకూడదు. రూపాయి ఖర్చయ్యే చోట రూ. 100 ఖర్చవుతుంది మనకి. ఈరోజు మా వాళ్ళు బయటికెళ్తే అలానే అయింది. పబ్లిక్ హాలిడేస్‌లో దట్టు ఇట్లాంటి అకేషన్స్‌లో బయట వెళ్ళామంటే నిలువు దోపిడే మనకి. అక్కాను షణ్ముఖ్ అక్కాను
అక్క ఏది అక్క? షణ్ముఖ్ అక్క పిలు. అక్కేది అక్క? అక్క మన వాళ్ళు ఇప్పటి నుంచే సేవింగ్స్ చేయడం నేర్చుకుంటున్నారు. మా ఇంట్లో సెలబ్రేషన్స్ అయిపోయాయని చెప్పేసి ఇంకా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. అక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలకి సాన్వి రాఖీ కడతా అనింది. బస్ స్టాప్కి వచ్చి నించున్నాము. వచ్చే బస్సు కూడా క్యాన్సిల్ అయింది. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు అయితే 4th ఫ్లోర్లో. మాకు ఇది ఒక పనిష్మెంట్. 4 ఫ్లోర్లు మెట్లు ఎక్కాలి, లిఫ్ట్ పని చేయట్లేదట. మా అమ్మ నా చేత కూడా 4 ఫ్లోర్లు మెట్లు ఎక్కించేసింది. ఈరోజు డే అయితే ఫుల్ బిజీ డే. ఇంట్లో పనులు చేసుకోవాలి, ఇట్లా ఫంక్షన్స్ ఉంటే అన్ని అరేంజ్మెంట్ చేసుకోవాలి. అండ్ ఈరోజు సాన్వికి అయితే పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఉంది. సో మేము ఇక్కడ ఇది ఫినిష్ చేసేసి ఇంకా పరుగు వెంటనే స్కూల్కి వెళ్ళాలి పేరెంట్స్ టీచర్ మీటింగ్కి. ఫ్రెండ్స్తో కొంచెం ప్రశాంతంగా టైం స్పెండ్ చేద్దాం అనుకుంటే ఆ రోజు ఏదో ఒక అపాయింట్మెంట్ ఉంటుంది. ఇంకా ఫుల్ హడావిడి అయిపోతుంది అనమాట ఆ రోజు. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో డెకరేటివ్ పీసెస్ ఇవి చాలా బాగున్నాయి. నాకు బాగా నచ్చాయి, అందుకే వీడియో తీసాను. అక్కకి సాన్వికి ఇంకో గిఫ్ట్ వచ్చింది వాళ్ళ పప్ప దగ్గర నుంచి రాఖీ సందర్భంగా. అందరి సిస్టర్ అండ్ బ్రదర్ బాండ్ ఇలా హ్యాపీగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మళ్ళీ రేపు కలుద్దాం. జై శ్రీరామ్.